హలో హాయ్. ఎండోమెంట్ ఆఫీసర్స్ 2025 సిద్ధమవుతున్న వారికి, కోర్ట్ జాబ్స్ 2025 సిద్ధమవుతున్న వారికి ఒక గొప్ప సందేహం 2 రోజుల నుంచి వస్తోంది. ఎండోమెంటు మరియు కోర్టు జాబ్స్ కలిపి చదవచ్చా? ఇది డౌట్. సమంజసమైనది, ఆహ్వానించదగినటువంటి డౌట్. డెఫినెట్లీ వీ కెన్ అడ్మిట్ ఇట్. అంతేకాకుండా ఇందులో చాలా కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఈ డౌట్ ఎందుకు వచ్చింది? జనరల్గా కోర్టు జాబ్స్ 2022లో చూస్తే 3500 సంథింగ్ వచ్చాయి. కాబట్టి ఈసారి కూడా అన్ని వస్తాయని చాలామంది ఎక్కువ మంది ఆశించారు. కాబట్టి కోర్టు జాబ్స్కి ప్రిపేర్ అవుదామని మెంటల్గా ఫిక్స్ అయ్యారు. వాడు చూస్తే తీరా నోటిఫికేషన్లో 1620 పోస్టులతో మనల్ని నిరాశపరిచాడని ఒక రకంగా చెప్పచ్చు. ఎందుకు ఈ మాట నేను వాడుతున్నానంటే, ఈ మాట వాడడానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ స్ప్లిట్ జూనియర్ అసిస్టెంట్ కానీ మిగతావి కానీ అన్ని స్ప్లిట్ అయ్యేసరికి జిల్లాల వారీగా చాలా తక్కువ పోస్టులు కనపడుతున్నాయి. ఇప్పుడు డౌట్ వచ్చేసింది, ఎండోమెంట్ అనేటువంటిది అది పోస్టులు నెంబర్ తక్కువే కానీ క్రేజ్ ఎక్కువ. దీంతో పోస్తే సెటిల్మెంట్ వేరు, ఆ హుందాతనం వేరు కదా. దాంతో ఇప్పుడు చాలామందికి రెండింటిలో ఏది చదవాలా, విచ్ ఈస్ ద బెస్ట్ అని వారు అడుగుతున్నారు. మిత్రులారా, నా 30 సంవత్సరాల అనుభవంతో 2 మాటలు మీతో ఈ అంశాన్ని గురించి చర్చిస్తా. ఇందులో మీరు ఏం ఆలోచన చేయాలా, ఇది చర్చించే ముందర నేను మీతో కంపల్సరీగా ప్రిపరేషన్ గురించి మాట్లాడతాను. ఒక్క నిమిషం. ఇందులో మీరు ఫస్ట్ చూడాల్సింది, ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్కి అటు కోర్టు వారైనా ఎండోమెంట్ వారైనా డెమో పీడిఎఫ్ పెట్టుకోండి. దాని ప్రకారం ప్రిపరేషన్ మీకు అర్థమవుతుంది. అలాగే శ్రీవేణ థింక్ ట్యాంక్ యాప్ డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసేటప్పుడు రిజిస్టర్ అయ్యేటప్పుడు మీకు ఏదన్నా అక్కడ ఫీల్డ్స్ కనపడకపోతే మీ ఫోన్ డార్క్ మోడ్లో ఉంటుంది, అది తీసేస్తే ఫీల్డ్స్ కనపడతాయి. లేదా వెంటనే అసిస్టెంట్ కోసం వాట్సాప్ చేస్తే వెంటనే మీకు రెస్పాండ్ అవుతుంటారు. ఇది సిస్టమ్. ఇక ఈ ప్రిపరేషన్లో 2 నిమిషాలు మాట్లాడి రెండింటిలో ఏంటన్నది ఒక డెసిషన్కి మనం వద్దాం. 2 చదవాలా, ఒకటే చదవాలా, ఎట్లా చదవాలా? ఎండోమెంట్ ఆఫీసర్స్కి సంబంధించి చాలా కీలకమైనటువంటి యొక్క రికార్డ్ కోర్టుకు గల మనకు ఉన్నది. అందులో మీరు చూస్తే సెకండ్ పేపర్ పైన మనం డాక్టర్ కట్టమూరి చంద్రశేఖరం గారు, వారి మిత్ర బృందం అనేక మంది అవధానులు, శతావధానులు, అష్టావధానులు కలిపి తయారు చేసింది. ఎందుకిన్ని పుస్తకాలు ఇంత చెప్తున్నామంటే, జనరల్గా రామాయణంలోకి వెళ్తే కనీసం 2000 పేజీలతో ఒక బుక్ కనపడుతుంది. ఎవరైనా బ్రీఫ్ చేసి రాశారంటే అది పరీక్షల కోణంలో ఉండదు. మరి ఎలా చేయాలా? అందుకు ఇంతటి పకడ్బందీగా రాసి దీంట్లో ఏం చేశారంటే టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్లోకి కూడా దీంట్లోకి తీసుకొచ్చేసారు ఈ యొక్క మొత్తం సమాచారాన్ని. మిత్రులారా, అందువల్ల ఫస్ట్ మీరు గమనించాల్సిన మరొక అంశం ఏంది అంటే, కోర్టుకు సంబంధించి క్లియర్గా మీరు ఈ రకంగా మనకు తయారవ్వాలి. ఎక్కువ చదవకూడదు, తక్కువ పేజీల్లోనే అన్ని అంశాలు కలిపి తయారు చేసినటువంటి అంశాన్ని ఉండాలి. దీనికోసం ఏం చేస్తున్నారంటే మిత్రులారా, 60 టాపిక్స్తో ఒక స్పెషలైజ్డ్ తయారు చేసుకుని దాన్ని టెస్ట్ సిరీస్లోకి తీసుకురావడం జరుగుతుంది. ఇది కాకుండా ఇంకా అన్నిటికంటే ది బెస్ట్ బ్రహ్మాస్త్రం ఇది. 28 స్టేట్స్, ఒక స్టేట్ తీసుకుని 9 రకాల సబ్జెక్టులు, మీకు ఎలాగో 10 రకాల సబ్జెక్టులు ఇచ్చారు కదా, ఇది బెస్ట్. ఇక సింపుల్గా 50 డేస్లో జీకేని క్లోజ్ చేసేయవచ్చు. ఇది నా 30 సంవత్సరాల అనుభవం. ఈ రకంగా మీరు మెటీరియల్ని సమకూర్చుకోవాలి. ఇవి కాకుండా స్పెషలైజ్డ్గా ఏపీకి ఒక స్పెషల్ బుక్, ఇట్లాంటివంతా. ఇవన్నీ ఎందుకు చూపుతున్నానో మీరు గమనంలోకి తీసుకుంటారు. మీరు ఈ టెస్ట్ సిరీస్లో ఉన్నటువంటివి చదవాలనుకున్నా, లేక వాటిని మనకు శ్రీమేన థింక్ ట్యాంక్ యాప్లో చేయవలసినటువంటి అంశాలను చూస్తే, ఫస్ట్ మనం ఏం చేస్తున్నామంటే సూపర్ మెంటర్షిప్ భారతదేశంలోనే ఒక స్పెషలైజ్డ్ ఫ్యూచర్. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఎండోమెంట్లో మనకు వాడు రామాయణంలో ఉంది అనుకోండి, విశ్వామిత్రుడు ఒక పాత్ర. ఏం చదవాలా విశ్వామిత్రులో? మీకు
ఇది అవధానుల వారు ఒక వ్యూహాన్ని రాసింటారు. ఆ వ్యూహం ఈ సూపర్ మెంటర్షిప్లో ఉంటుంది. అట్లా మీకు 50 వ్యూహాలు ఇందులో రాసేశారు. ఇవి అప్లోడ్ అవుతాయి మే 16 నుంచి. 50 వ్యూహాలు. ఇవి చదివితే సగం సబ్జెక్ట్ అక్కడే వచ్చేసింది. అంటే ఈ ప్రిపరేషన్ నీకు డైవర్ట్ అవ్వకుండా ఇంకెక్కడికి వెళ్లకుండా నిన్ను నమ్మకంగా నిలబెడుతుంది. రైట్. అట్లాగే కోర్టు జాబ్స్కి కూడా మీరు చూస్తారు. సో ఇప్పుడు నేను మాట్లాడుతుండా ఇంకా అసలు విషయంలోకి రెండిట్లోకి వస్తున్నా. మీరు ఇంకా దానికి డెమో పెట్టుకొని ఏదైనా సరే ఆలస్యం చేయకూడదు. జాయిన్ అవ్వాలనుకున్న మిత్రులంతా ఇమ్మీడియట్గా చేసి ప్రిపరేషన్లోకి ఉండాలి. రైట్. ఇప్పుడు చూడండి, ఒకసారి చూడండి. ఇది మనకు ఎండోమెంట్ సెకండ్ పేపర్ సిలబస్. ఏది? ఇది 12 చాప్టర్లో. ఇప్పుడు నేను వివరిస్తాను మీకు, ఒకసారి వినండి. ఫస్ట్ ఈఓ అంటే రెండింటిలో ఏ ఈఓ పేపర్ 2 12 చాప్టర్స్. చాప్టర్స్ అంటే ఇది 12 బుక్స్ అనుకోండి, అట్లా ఉంటుంది. పేపర్ 1 జిఎస్ 10 పార్ట్స్ అంటే 10 సబ్జెక్ట్స్. ఇది పేపరు. అలాగే కోర్టు జాబ్స్కి రండి. జనరల్గా చెప్తున్నా, కోర్టు జాబ్స్కి వచ్చేటప్పటికి వాడు ఏం చేశాడు? జీకే 10 పార్ట్స్ ఇంగ్లీష్. అందాక ఇంగ్లీష్ని పక్కన పెట్టి, ఎందుకంటే అది ఎలా చేయాలో నేను చెప్తాను. ఇంగ్లీష్ మీ అదృష్టం ఏంటంటే ఇంగ్లీష్ ఎక్కువ సిలబస్ లేకపోవడం. ఇవి దాదాపు కొన్ని హెడ్డింగ్స్ ఉన్నాయి, చూద్దాం. ఇప్పుడు ఎండోమెంట్ కోర్టు జాబ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఈ రెండూ తీసుకుంటే, అంటే రెండు మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే సాధ్యమా అని అనడానికి ఫస్ట్ ఏమిటి రావాలా మీకు? ఫస్ట్ ఏమొస్తుంది? ఎవరికైనా టైం ఫ్యాక్టర్ వస్తుంది, అంతే కదా. ఎవరైనా ఏం చేయాలా? టైం. అంటే రెండూ చదివేటప్పుడు ఫస్ట్ ఫ్యాక్టర్ మీరు గమనించే టైం. జాగ్రత్తగా వినండి మిత్రులారా, టైం ఫ్యాక్టర్ ఇంపార్టెంట్. మనకి ఎంత సమయము ఉన్నది అనేది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. ఈ టైం ఫ్యాక్టర్లో మీకు ఎండోమెంట్ ఫిలిమ్స్కి ప్రిపేర్ అవ్వాలా, కోర్ట్ ఎగ్జామ్స్కి ఏమో మెయిన్ సిలబస్ ప్రిపేర్ అవ్వాలా కదా. ఇది మనం ప్రిపేర్ అవ్వాలా. ఈ టైం ఫ్యాక్టర్ కానీ కరెక్ట్గా ఉంటే నా దృష్టిలో రెండిటికి ప్రిపేర్ అవ్వడము ఉత్తమం. టైం ఎక్కువ ఉండాలి. ఎలా ఉండాలా? ఈఓకి మినిమం 3 to 5 అవర్స్ పెట్టుకొని, 3 to 5 అవర్స్, 3 అయినా 5 ఎట్లయినా పర్లా. కోర్ట్ ఎగ్జామ్స్కి 4 to 5 అవర్స్ ఉండాలి. ఉంటే మనము ప్రిపరేషన్ సాగించవచ్చు. అయితే సచివాలయం ఉద్యోగులు లేదా ఆల్రెడీ గ్రూప్ 4లో జూనియర్ అసిస్టెంట్ ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు, కోర్టుని వదిలేయవచ్చు. వాళ్ళు దాని జోలికి పోకండి. అలాగే డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వాళ్ళు, అంటే కానిస్టేబుల్స్, తర్వాత ఇతర డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వాళ్ళు కూడా కోర్టు జాబ్స్కి వెళ్ళకు. ఇంకా వాడు ఈఓనే చదవాలి. ఇది ఫైనల్. రెండోది, ఫస్ట్ ఏదైనా ఒకటి ఆలోచన చేసినప్పుడు సమస్యలు ఎక్కువ వస్తాయి. ఫస్ట్ ఈఓ మీకు హిందూ ఫిలాసఫీ, అంతేకాకుండా అండ్ టెంపుల్ సిస్టమ్ అనేది కొత్తది. చాలామందికి మీకు ఐడియా లేదు. మనం గతంలో దీంట్లో చాలా గొప్ప సక్సెస్ సాధించి ఉన్నాం. ఇందులో ఫస్ట్ మీరు ఏం చేయాలా? అవగాహన తెచ్చుకోవాలా. ఫిలిమ్స్లో 100 మార్కులకు మీరు అది రాయాలా. ఫిలిమ్స్లో 100 మార్కులకు ఉంటుంది. ఇది మెయిన్స్లో 150. కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది, ఈఓ పోస్ట్ చార్మింగ్ పోస్ట్ కాబట్టి, త్వరగా ప్రమోషన్లు వస్తాయి కాబట్టి, సమాజంలో హుందాతనంగా ఉంటుంది. కోర్టు ఉండదని కాదండోయ్, సమాజంలో మరింత గ్లామర్ ఎక్స్పోజర్ ఉంటుంది కాబట్టి దీనిపైన ఎక్కువ దృష్టి పెట్టాలా. అది మీరు ఫస్ట్ ఆలోచన చేయాలి. దీని ఇంత ఎఫోర్ట్ చేయలేని వాళ్ళు, అర్థం కాని వాళ్ళు డెఫినెట్గా కోర్టు జాబ్స్కి వెళ్ళచ్చు. నేను సాధ్యాలు మాత్రమే చెప్తున్నా, ఎంపిక చేసుకోవాల్సింది మీరే. ఐఎమ్ నాట్ ద డిక్టేటర్. నేను సలహా ఇచ్చేటప్పుడు ఎవరికైనా ఉన్న పరిస్థితి చెప్పేస్తాను, వాళ్ళు నిర్ణయించుకుంటారు. కాబట్టి కోర్టు జాబ్స్కి అలాంటి వాళ్ళు వెళ్ళాలా. నెక్స్ట్ మిత్రులారా, నెక్స్ట్ సమస్య ఎక్కడ వస్తుందంటే, ఎండోమెంట్ నోటిఫికేషన్ వచ్చి ప్రిలిమ్స్ డేట్ ఇచ్చినప్పుడు కోర్ట్ ఎగ్జామ్స్ డేట్స్ వస్తాయి. అప్పుడు రెండు ప్రిపరేషన్ సమన్వయం చేసుకోవడము టఫ్. అట్లా రాదని గ్యారంటీ ఇచ్చేది లేదు. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫండమెంటల్ క్వశ్చన్. అంటే ఈఓ ప్రిలిమ్స్ డేట్ వచ్చి ఎట్ ది సేమ్ టైం కోర్టు వస్తే మీరు హ్యాండిల్ చేయడం కష్టమవుతుంది. ఎందుకంటే కోర్టు జాబ్స్
మీరు గమనిస్తే గన కోర్టు జాబ్స్‌లో ఈ 10 పార్టులు అంత ఈజీ ఏమీ కాదు. కరెంట్ అఫైర్స్ నొక్కేస్తున్నాడు. కరెంట్ అఫైర్స్ నొక్కేస్తున్నాడు. అంతేకాకుండా 4 మార్కులు 4 బిట్లు సరిగ్గా చేయకపోతే ఇంటికొచ్చేసినట్టు ఇంక అక్కర్లేదు. ఎందుకంటే జీకే 40 కదా! డెఫినిట్‌గా 35-36 మార్క్స్ వచ్చేయాలండోయ్! ఇది ఇంపార్టెంట్. ఎవరికైనా ఇది మ్యాండేటరీ. అప్పుడు మనం ఏం చేయాలా? సమస్య మొదలవుతుంది. కాబట్టి ఇప్పుడు నా విశ్లేషణ బట్టి మీకు ఏం అర్థమై ఉండాలా? ఈ సమస్యను అధిగమించడానికి మనం ఎంచుకోవాల్సిన మార్గం అది. ఇప్పుడు కోర్టు జాబ్స్‌లో అటు ఎండోమెంట్ నోటిఫికేషన్ వచ్చినా బ్రేకప్‌లో తక్కువనే కనపడతాయి. కానీ మనం చేసే ప్రిపరేషన్ బట్టి ఇందాక మీకు చూపించిన అట్లాంటి పుస్తక వనరులు, టెస్ట్ సిరీసు, అద్భుతమైన మెంటార్‌షిప్ ఇవన్నీ ఉంటే మనం కోఆర్డినేట్ చేసుకోవచ్చు. కానీ నీ బుర్ర తప్పనిసరిగా పనిచేయాలా. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్‌ని మీరు గాన అధిగమించగలిగితే రెండింటిని వెళ్ళొచ్చు. ఫైనల్‌గా నువ్వు ఒక్కటే చెప్పు గోపాల్ రెడ్డి అని అంటే నేను చెప్పడానికి నిరాకరిస్తున్నా. కారణం ఏంటంటే ఈ పరిస్థితుల్ని మీరు అంచనా వేసుకొని చదవచ్చనమాట. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. కానీ కొందరు అనుకుంటారు ప్రభుత్వ ఉద్యోగం అంటే చాలా ఇంపార్టెంట్ కదా, రెండింటినీ రాద్దాం అనుకున్న వాళ్ళు ఈ రకంగా బ్యాలెన్స్ చేయాలి. చేసినప్పుడు ఇంగ్లీష్ సమస్య వస్తుంది కొందరికి. ఎందుకంటే సినానిమ్స్, ఆంటానిమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్, కంజంక్షన్స్ ఇట్లాంటివి వాళ్ళు బట్టి కొట్టేస్తే అయిపోతాయి. ఓకే, ఐఎమ్ నాట్ పెద్ద ప్రాబ్లం లేదు. కానీ క్లోజ్ టెస్ట్‌కి వచ్చేటప్పటికి, రీడింగ్ కాంప్రహెన్షన్‌కి వచ్చేటప్పటికి ఇబ్బంది పడుతున్నా. ఆ రెండింటిని ట్యాకిల్ చేయగలిగితే రీడింగ్ కాంప్రహెన్షన్ అండ్ క్లోజ్ టెస్ట్ కానీ మీరు కరెక్ట్గా చేయగలిగితే, క్లోజ్ టెస్ట్ చేయనప్పుడు కొంచెం గ్రామర్ పైన పట్టు ఉండాలబ్బా. అందువల్ల ఈ రెండు చేయగలిగితే అప్పుడు మీరు వెళ్ళచ్చు. ఇది నా 30 సంవత్సరాల ప్రిపరేషన్ అనుభవం. ఇంతమంది గైడ్ చేస్తున్నా కాబట్టి నాకు అవగాహన ఉంది మీకు చెప్పాలన్నది నా ఉద్దేశం. ఏ పని చేసినా ఫస్ట్ సాధ్యాసాధ్యాలను పరిశీలించి క్రమశిక్షణతో ఆలోచన చేసి నలుగురి సలహాతో ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. నోటుకి వచ్చింది వాగేస్తే చాలామంది జీవితాలు తలకిందులు అవుతాయి. అందుకే నేను ఇంత తపనతోటి మీకు చేయాల్సి వస్తుంది. సో ఇవన్నీ ఆలోచన చేసుకుని మీరు రంగంలోకి రావాలి. అర్థం చేసుకుంటారు కదా? గాట్ ఇట్? మీకు అర్థమైందా? డూ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సేయింగ్? సో దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఈ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ని చేయవచ్చు. ఏ జాబు చేయకుండా ప్రిపరేషన్లో ఉన్నవాళ్ళు డెఫినెట్గా సరైన గైడెన్సు, సరైన పుస్తక వనరులు, సరైన టెస్ట్లు, సరైన వాతావరణం ప్రిపరేషన్ అయి ఉంటే చేయవచ్చు. దయచేసి రీడింగ్ హాల్లో కూర్చొని చదివేద్దాం అనుకోద్దాన్ని. చాలా ప్రమాదకరమైనటువంటి ధోరణి. టైం అంతా వేస్ట్ అయిపోతుంది. ఎవరో ఒకరు పరిచయం అవుతారు, అది ఇది అంటారు, మీ ప్రిపరేషన్ అంతా ఖరాబ్ చేసేస్తూ ఉంటారు. కాబట్టి ఎక్కడైనా ఒక యోగిలాగా ఒక 2-3 కలిసి రూమ్ తీసుకొని చదువుకోండి. ఊరవతల రూములు తీయాలా. ఊరు మధ్యలో వచ్చి రూములు తీసి మిల్క్ షేకులు తాగుతూ షార్ట్లు వేసుకొని తిరగడం కాదు అబ్బాయి. మా విజయనగరంలో అలా చేస్తూ ఉంటారు, చూస్తూ ఉంటాను నేను. అర్థమవుతుందా? సో కాబట్టి ఇవన్నీ పరిగణలోకి తీసుకొని మీరు చేయండి. తప్పనిసరిగా మీరు ముందంజలోకి వస్తారు. ఇవి మీకు అన్నీ ఫస్ట్ డెమోస్ చూడండి, చూసి సరైన విధంగా రెస్పాండ్ అవ్వండి. ఓకేనా? ఉపయోగించుకుంటారు కదా? ఆల్ ద వెరీ బెస్ట్. మీ డాక్టర్ గోపాల్ రెడ్డి.